హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు ప్రసన్న. ఈరోజు మనం ఈ వీడియోలో కరివేపాకు మజ్జిగ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం ముందుగా ఒక మిక్సీ జార్లోకి 6 రెబ్బల కరివేపాకు, అలాగే కొంచెం నీళ్ళు, అలాగే ఒక అంగుళం అల్లం ముక్క వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ మజ్జిగ యాడ్ చేసుకొని చక్కగా కలుపుకోవాలి. మనం కరివేపాకుని ఏదో ఒక ఫామ్లో రోజు తీసుకోవడం వలన ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అయితే మనకి ఉంటాయండి. ఈ కరివేపాకులో మినరల్స్, కార్బోహైడ్రేట్స్, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఏ, బి, సి, ఈ ఉంటాయండి. అలాగే కాపర్, ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్ ఇలా ఎన్నో ఉంటాయండి. మనం కరివేపాకుని ఇలాగే తినాలి, ఇలాగే తీసుకోవాలి అనే రూల్ ఏం లేదండి. మనం ఎర్లీ మార్నింగ్ 4 to 5 లీవ్స్ అయినా తినేయచ్చు. లేదు అనుకుంటే కర్రీలాగా చేసుకోవచ్చు. ఇంకా మన దగ్గర డ్రైడ్ కర్రీ లీఫ్ పౌడర్ కనుకుంటే షార్ట్స్ లాగా తీసుకోవచ్చు. ఇంకా ఎన్నో ఫామ్స్లో తీసుకోవచ్చండి. ఇప్పుడైతే నేను ఈ మజ్జిగ రెసిపీని షేర్ చేస్తున్నాను. మిక్స్ చేసుకున్న మజ్జిగని సర్వింగ్ గ్లాస్లోకి తీసుకొని ఒక హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే కరివేపాకు మజ్జిగ అయితే రెడీ అయిపోయింది. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.